తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు. తిరుమల కొండపై ఇక సిఫారసు లేఖలు తీసుకునేందుకు అంగీకరించారు సీఎం చంద్రబాబు. సోమవారం నుంచి గురువారం వరకు సిఫారసు లేఖలకు అనుమతి ఉంటుంది. వారానికి 4 సిఫారసు లేఖలు తీసుకునేందుకు అనుమతిచ్చారు. 2 బ్రేక్ దర్శనాలు, అలాగే ప్రత్యేక దర్శనానికి సంబంధించినటువంటి 300 దర్శనానికి సంబంధించినటువంటి 2 లేఖలు అనుమతిస్తారు. తెలంగాణ నుంచి శుక్ర, శని ఆదివారాల్లో ఎక్కువగా తిరుమల కొండకు భక్తులు వెళ్తుంటారు. మిగిలిన 3 రోజులు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మాజీ ప్రజాప్రతినిధుల లేఖలు కూడా తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ లీడర్ల సిఫారసు లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లీడర్ల సిఫారసు లేఖలపై సీఎంతో చర్చించారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీల రికమెండేషన్ లెటర్లను అనుమతించేందుకు సీఎం అంగీకరించారని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారానికి ఏవైనా 2 రోజులు అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనానికి 500, దానికి సంబంధించి 2 లేఖలు, అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 300కు సంబంధించి 2 లేఖలకు టీటీడీ అనుమతించినట్టు చెప్పారు. ఇక తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యం దక్కడం లేదంటూ తెలంగాణ ప్రజాప్రతినిధుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాదిరిగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇచ్చే సిఫారసు లేఖలకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎంకు లేఖ రాశారు.